మరి ఆయన 12 కాలేజీలు పెట్టి కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా 5 కాలేజీలు కంప్లీట్ చేయడం జరిగింది. మరి గవర్నమెంట్ రాకముందు పులివెందుల పాడేరు అనే ఊర్లలో మొదటి సంవత్సరానికి అడ్మిషన్ కోసం రెడీ చేసి మరి కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం రాగానే వచ్చిన మెడికల్ కాలేజ్ సీట్లు కూడా వద్దు అని చెప్పేసి దుర్మార్గంగా మరి వెనక్కి పంపించడం జరిగింది. అందుకే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మేధావులు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా మరి లక్షలాది మంది వేలాది మంది ఆయన అనుసరిస్తున్నారంటే ఆయన నిర్ణయం అనేది అందరూ స్వాగతించడం జరిగిందని కూడా సందర్భంగా నేను చెప్తున్నాను. వేసుకున్నారు గతంలో ఏ ఇబ్బందులు లేకుండా చెప్పింది చెప్పినట్టుగా కన్సర్న్గా కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సంక్షేమ ట్యూషన్ ఫీజు పెడితే సంవత్సరానికి 5 సంవత్సరాలకి 75,000తోనే ఆ కోర్సు కంప్లీట్ చేసుకునే ఒక ప్రోత్సాహమైన అవకాశం పేదలకు దొరుకుతుంది. ఈరోజు అదే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఒక్క సీట్ ₹1,00,00,000. ఊహల్లో కూడా పేద ప్రజలు కష్టపడి అర్హత ఉండి టాలెంట్ ఉండే వాళ్ళకి శాపమై కూర్చుంటారు. మరి ఈ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగం స్టార్ట్ చేశారు. ఈరోజు గ్రామాలకు వెళ్ళండి, పేద ప్రజలకు చెప్పండి. లక్షలాది మంది జనాలు రావడం చూసి భయపడి సంవత్సర కాలం పాటు అన్ని పథకాలు వాయిదా వేసేసారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం మొదలుపెట్టిన దగ్గర నుంచి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి చెప్పినట్టుగా నవరత్నాలు అన్నీ కూడా కంప్లీట్ చేస్తూ వచ్చారు. ఈరోజు బిడ్డల గురించి గొప్పగా ఆలోచించారు. ఈరోజు సచివాలయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నప్పుడు పనిచేసిన విధానం లేదు. వస్తానే వాలంటీర్లు తీసేశారు. అందుబాటులో ఉండేది వాలంటీర్లు పిలిస్తే ఏ సమస్య వచ్చినా ప్రభుత్వ పథకం